వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 గ్రూప్ 1 పేపర్ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం 22 పేపర్ని అందులో ఉన్న 2 మేజర్ సెక్షన్స్ దట్ ఈస్ హిస్టరీ అండ్ పాలిటీని కంప్లీట్ చేయడం జరిగింది. ఎకానమీలో మనం పార్ట్ 1 పార్ట్ 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని విజిట్ చేసి అందులో విఐపిఐఎస్ అకాడమీలో క్వశ్చన్స్ని చూడవచ్చండి. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది థర్డ్ పార్ట్ ఆఫ్ ది ఎకానమీ. ద ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఏమడిగారంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో అందులో ఉన్న ప్రొవిజన్స్ గురించి అడిగారండి. దాదాపు ఒక 4-5 క్వశ్చన్లు ఉన్నాయండి. మనం ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ఫస్ట్ బేసిక్స్ చూసి మనం విల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అండి. సో మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ యాక్ట్ 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం జరిగింది. అందులో మనకు ఆ చట్టంలో ఏమున్నాయంటే 12 పార్ట్స్, 12 భాగాలు, 12 పార్ట్స్ డివైడెడ్ ఇంటూ 108 సెక్షన్స్ అండ్ దెన్ 13 షెడ్యూల్స్ కూడా ఉన్నాయండి. సో ఇది మనకు మేజర్గా 12 భాగాల్ని 108 సెక్షన్లుగా డివైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎలాగైతే మనకు భారత రాజ్యాంగంలో 22 పార్ట్స్ ఒరిజినల్గా ఉండి 8 షెడ్యూల్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు 12 భాగాలు 108 సెక్షన్లు అట్ ద సేమ్ టైం 13 షెడ్యూల్ ఉన్నాయండి. ఇక్కడ ఇచ్చిన ద క్వశ్చన్ ఏంటి అంటే పార్ట్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ డీల్స్ విత్ ది అంటున్నారండి. ఈ 12లో పార్ట్ 5 అనేది దేని గురించి డీల్ చేస్తుంది అన్నారండి. 1 by 1 ఇలా ఇక్కడ చూద్దామండి. మనకి ఇక్కడ హైకోర్టు అనేది పార్ట్ 4లో ఉంటుందండి. పార్ట్ 4. దెన్ అప్రాప్రియేషన్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నారండి. యాక్చువల్లీ ఇక్కడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి ఏ పార్ట్ డీల్ చేస్తుంది అంటే మనకు పార్ట్ 6 అండి. పార్ట్ 6. అండ్ దెన్ ఆథరైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ అనేది పార్ట్ 5 అండి. ఇది పార్ట్ 5. మనకేం అడిగారండి, పార్ట్ 5 దేంతో డీల్ చేస్తుందని అడిగారు. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. కింద మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనేది పార్ట్ 9 డీల్ చేస్తుంది అండి. పార్ట్ 9. ఇందులోనే మనకు అపెక్స్ కౌన్సిల్ కానీ, పోలవరం కానీ, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ ఉంటాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆన్సర్ ఏంటి అంటే పార్ట్ 5 అడిగారు కాబట్టి ఇక్కడ మనకు పార్ట్ 5 ఏంటి అంటే ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతుందండి. సో 3 అవర్స్ రిక్వైర్డ్ ఆన్సర్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అగైన్ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఈజీ అని అడిగారండి. యాక్చువల్గా మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంతకుముందు చెప్పిన విధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మనకు 12 పార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఆ 12 పార్ట్స్లో 9th పార్ట్, పార్ట్ 9 డీల్స్ విత్ ది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండి. పార్ట్ 9లో మనకు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ వస్తుంది. మేనేజ్మెంట్. సో ఇందులో భాగంగానే మనకు ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక హామీ ఇస్తుంది. ఏంటి అంటే పోలవరం విల్ బి డెవలప్డ్ యాజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. పోలవరంని ఒక జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి దాన్ని డెవలప్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పేర్కొంది అండి. దీనికి ఉన్న స్పెసిఫిక్ ఆర్టికల్, దానికి ఉన్న సెక్షన్ ఏంటి అంటే పార్ట్ 9లోని సెక్షన్ 90. సెక్షన్ 90 ఏం చెప్తుంది అంటే పోలవరం ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. సెక్షన్ 90 పార్ట్ 9
ఆఫ్ ది పార్ట్ 9లో సెక్షన్ 90 ఏమని చెప్తుంది అంటే మనకు పోలవరం ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్తుంది. ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. దీని అర్థం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ దానికి కావాల్సిన అమౌంట్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ చూద్దామండి. పోలవరం ఈజ్ ఏ సింపుల్గా నేషనల్ ప్రాజెక్ట్ అండి. 1 by 1 చూద్దాం. స్టేట్ ప్రాజెక్ట్ ఫండెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ కాదండి. స్టేట్ ప్రాజెక్ట్ ఫండెడ్ బై ది ఫండ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదండి. స్టేట్ ప్రాజెక్ట్ ఫండెడ్ బై ది స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాదండి. ఇట్స్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. పోలవరం ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ అండి యాజ్ పర్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. అగైన్ ఇక్కడ మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి అడిగారండి. మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. మొత్తం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంతకుముందు చెప్పిన విధంగానే 12 పార్ట్స్ ఉన్నాయండి. దీన్ని 108 సెక్షన్స్గా డివైడ్ చేశారు. షెడ్యూల్స్ 13 షెడ్యూల్స్ ఉన్నాయి. 13 షెడ్యూల్స్. సో ఇక్కడ సింపుల్గా మనకు డైరెక్ట్ పెట్టండి, ఎక్కడ డెప్త్ ఏం అడగలేదు. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారండి. 13 షెడ్యూల్స్. ఐ విల్ రైట్ సింపుల్. 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్ 13 షెడ్యూల్స్ అండి. సో 13 షెడ్యూల్స్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. The next question, Apex Council of Godavari and Krishna River Water Resources and what is called their management consist of అని అడిగారండి. యాక్చువల్గా కొద్దిగా క్వశ్చన్ కమ్జీగా ఉంది, నేను ఇక్కడ చెప్తానండి. సో అపెక్స్ కౌన్సిల్ అనేది కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో, అగైన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పార్ట్ 9 వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి తెలియజేస్తుంది. డీల్స్ విత్ ది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. అందులో అపెక్స్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుందండి. అపెక్స్ కౌన్సిల్, ఆ అపెక్స్ కౌన్సిల్ ఏంటి అంటే ఈ అల్టిమేట్ డెసిషన్స్ ఏవైనా కానీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అయినా కానీ, అట్ ద సేమ్ టైం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అయినా కానీ, తుంగభద్ర రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ, ఏవైనా వాటర్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ వాటర్ డిస్ప్యూట్స్ని ఎలా షేర్ చేసుకోవాలి బిట్వీన్ న్యూలీ ఫార్మ్డ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మధ్యలో అనే దాన్ని బట్టి ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆ అపెక్స్ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆర్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ. యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ, ప్రజెంట్లీ మనం జలశక్తి మినిస్ట్రీ అని పిలుస్తాము. ఆయన చైర్మన్గా ఉంటారు. ఈ యాజ్ ఏ చైర్మన్. అండ్ సెకండ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దెన్ థర్డ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. వీళ్ళు ముగ్గురు ఉంటారండి. 3 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ ఉంటారు ఈ అపెక్స్ కౌన్సిల్లో. సో ఇక్కడ సింపుల్గా ఈ అపెక్స్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు అని అడిగారండి. మనం 1 by 1 ఆప్షన్ చూద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ చైర్పర్సన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ ఆఫ్ బోత్. మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ కాదండి, డైరెక్ట్ సీఎంలు ఉంటారు. ఇది రాంగ్. ప్రైమ్ మినిస్టర్ కాదండి, ఇక్కడ డైరెక్ట్గా మనకు ఫస్ట్ ఆప్షన్లోనే తీసేయచ్చు, ఎందుకంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ నాట్ ది ప్రైమ్ మినిస్టర్. దెన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ బోత్. రెవెన్యూ కాదండి, డైరెక్ట్ చీఫ్ మినిస్టర్లు ఉంటారు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ చైర్పర్సన్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఇది చాలా హెల్ప్ అవుతుందండి. పోలవరం కానీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, అట్ ద సేమ్ టైం మనకు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ స్కీమ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్
ఫార్మర్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది స్కీమ్ అన్నారండి. అప్పట్లో మనకు 2023లో ప్రిలిమ్స్ జరిగింది అండి. నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్ 2023 జనవరిలో ప్రిలిమ్స్ జరిగింది. సో అప్పటికున్న గవర్నమెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ అడిగారండి. ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ గురించి అడిగారు. ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. ఈ స్కీమ్లో ఏం జరిగేది అంటే పాత గవర్నమెంట్లో మనకు మొత్తం 13,500 రూపాయలు ఒక సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి 17,500 రూపాయలు. ఇందులో 6,000 ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 6,000 పిఎం కిసాన్ కింద వస్తాయి. పిఎం కిసాన్ ప్లస్ మనకు స్టేట్ గవర్నమెంట్ 7,500 ఇచ్చేది. 7,500 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. దిస్ వాజ్ ద స్కీమ్ అండి. సో ఇప్పుడు మనకు ఏం జరిగింది అంటే ఈ స్కీమ్ని కొత్తగా ఏర్పాటైన ద కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే దీన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ నేమ్ని అన్నదాత సుఖీభవగా చేంజ్ చేసిందండి. ద నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు అన్నదాత సుఖీభవ. సో అన్నదాత సుఖీభవగా చేసింది. ఇందులో ఏంటి అంటే ఇందులో కూడా సిమిలర్లీ పిఎం కిసాన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. టోటల్ అమౌంట్ 20,000కి ఇంక్రీజ్ చేశారండి. సో టోటల్ అమౌంట్ ఇంక్రీజ్ టు 20,000 పర్ ఇయర్ పర్ ఫార్మర్ అండి. పర్ ఫార్మర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఫార్మర్ ఫ్యామిలీ. సో ఇది మనకు పాత స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా. అందులో ఉండే ఏంటి అంటే టెర్మినాలజీ మొత్తం ఓవరాల్గా 13,500 రూపీస్ ఇస్తారు. అందులో 6,000 ఫ్రమ్ పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,500 స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చేంజ్ ఏంటి కొత్త గవర్నమెంట్లో ఏం చేంజ్ అయింది అంటే అన్నదాత సుఖీభవ 6,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ బియర్ చేస్తుంది అండి ప్రజెంట్లీ. సో విల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్. 13,500 ఈస్ గివెన్ టు ఫార్మర్ ఫ్యామిలీ ఇన్ 3 installment. ఇది సరిగ్గా కనబడట్లేదండి. విల్ లుక్ అప్ ఆన్ ది is given to farmer family in 3 installments every year. Yes, 7,000 given to government of Andhra Pradesh and 6,000 given by the government. కాదండి, ఇక్కడ 7,500 and then 6,000 is given by government of Andhra Pradesh. ఒక నిమిషం. ఓకే అండి, ఇక్కడ యాక్చువల్లీ 13,500 rupees, which includes the state government and central government PM Kisan. 7,000 and 6,000 కాదండి. 6,000 given by Andhra Pradesh కాదు, ఇది రాంగ్ అండి. 13,000 కాదండి, it is 13,500. So it is our required answer. 85 is our required answer అండి. We'll go to next question. The next question అండి. One of the following welfare programs implemented by the government of Andhra Pradesh is not part of నవరత్నాలు అన్నారండి. సో అప్పట్లో ఉన్న ద గవర్నమెంట్ ఏదైతే వాట్ ఈస్ కాల్ ద బ్యాక్ గవర్నమెంట్, జగన్ రెడ్డి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో మనకు ఇక్కడ ఏం జరిగేదంటే నవరత్నాలు అనే ఒక స్కీమ్ ఉండేదండి. నవరత్నాలు అనేది ఏంటి అంటే 9 schemes-తో కలిపిన ఒక అంబ్రిల్లా స్కీమ్. నవరత్నాల స్కీమ్లో కింది వాటిలో ఏది ఆప్షన్ లేదు అని అడుగుతున్నారండి. సింపుల్గా మనకు నవరత్నాల స్కీమ్ ఏదేది ఉందో 1 by 1 చూద్దామండి. హౌసింగ్ ఫర్ ఆల్ అనేది పేదలందరికీ ఇల్లు అనేది నవరత్నాల్లో ఒక పార్ట్ అండి. అండ్ దెన్ వైఎస్ఆర్ జలయజ్ఞం అనేది కూడా ఒక పార్ట్, ఆరోగ్యశ్రీ అనేది ఒక పార్ట్, వాహనమిత్ర అనేది అందులో 9 సబ్ స్కీమ్స్లో, నవరత్నాల్లోనే 9 సబ్ స్కీమ్స్లో వాహనమిత్ర అనేది లేదండి. వాహనమిత్ర అంటే ఏంటి అంటే అప్పటి గవర్నమెంట్ ఈ ఆటో రిక్షా డ్రైవర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10,000 per year ఇచ్చేవాళ్ళు యాజ్ అన్ ఇన్సెంటివ్. సో ఆన్సర్ వాహనమిత్ర అప్పట్లో ఉన్న నవరత్నాల్లో లేదండి. ఇది యాక్చువల్లీ అప్పటి కరెంట్ అఫైర్ బిట్ కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు అడగకపోవచ్చండి. దట్ టు చేంజ్ ఇన్ గవర్నమెంట్ కాబట్టి మ్యాక్సిమం దేర్ ఈజ్ ఎ వెరీ లెస్ స్కోప్ అండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద ఫాలోయింగ్ యాప్ డెవలప్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ SOS సర్వీస్ ఫర్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ ఆర్ డేంజర్ అన్నారండి. ఇది యాక్చువల్లీగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ద గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక యాప్ తీసుకొచ్చిందండి. మొబైల్ యాప్ ఎలాంటిది అంటే యాక్చువల్గా ఈ మొబైల్ యాప్ జనరలీ SOS బేస్డ్గా పనిచేస్తుంది అండి. ఎలా SOS బేస్ మీద పనిచేసే ఆ యాప్ ఏంటి అంటే దిశ యాప్ అండి. దిశ యాప్ ఫర్
ఉమెన్ సపోర్ట్. మహిళలకు సపోర్ట్ ఇవ్వడానికి, టెన్షన్లో ఆ డిస్ట్రెస్లో ఏదైనా ప్రాబ్లంలో ఉండే మహిళలకు సపోర్ట్ ఇవ్వడానికి దిశ యాప్ అనేది తీసుకొచ్చారండి. అది ఎలా పనిచేస్తుందంటే SOS బేస్డ్గా పనిచేస్తుంది. సో ఆప్షన్ ఈజ్ దిశ యాప్ అండి. మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ దిశ యాప్. దీస్ ఆర్ ద లాస్ట్ 2-3 క్వశ్చన్స్ ఆర్ కరెంట్ అఫైర్ బేస్డ్ అండి. జనరలీ ద న్యూ స్కీమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ స్టాటిక్ క్వశ్చన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు ద CCRC ఇంట్రడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫర్ అన్నారండి. యాక్చువల్లీ ఇక్కడ CCRC అంటే ఏంటి అనేది అడుగుతున్నారండి. CCRC అంటే ఏంటి అంటే మనకు జనరల్గా క్రాప్ కల్టివేటర్స్ ఉంటారండి. క్రాప్ కల్టివేటర్స్ ఈ క్రాప్ కల్టివేటర్స్ ఎవరంటే జనరల్గా ఫార్మర్స్ కానీ లేకపోతే ఎవరైనా లీజ్ పై తీసుకున్న వాళ్ళు కానీ క్రాప్ కల్టివేటర్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే లీజ్ తీసుకుంటారో, క్రాప్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ల్యాండ్ని ఓనర్ ఈ పార్ట్ ఆఫ్ ల్యాండ్లో వ్యవసాయం చేయరండి. ఎవరైతే వీళ్ళ దగ్గర లీజ్ తీసుకుంటారో వీళ్ళని ఏమంటామంటే లీజ్ పైన తీసుకునే కల్టివేటర్స్ అంటారండి, టెనాంట్ ఫార్మర్స్ అంటాం. సో ఆ విధంగా ఈ క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్ అనేది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే లీజ్ పైన ఒక ల్యాండ్ తీసుకొని వేరే వాళ్ళ ల్యాండ్ తీసుకుని అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తారో వాళ్ళను మనం ఒక సపరేట్గా ఒక రైతుగా గుర్తిస్తూ ఒక కార్డు ఇస్తామండి. ఆ కార్డుని ఏమంటామంటే CCRC కార్డ్ అంటారు. CCRC కార్డ్. దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగారండి. క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్ ఫర్ ఎవరికి అంటే ప్రొవైడింగ్ అసిస్టెంట్ టు లీజ్ హోల్డర్స్. సో ఇక్కడ క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్ ఫర్ ప్రొవైడింగ్ అసిస్టెంట్ టు లీజ్ హోల్డర్స్ అండి. సో ఇట్ ఈస్ అన్ అబ్రివేషన్ దట్ వాజ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏరియా వైజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద స్మాలెస్ట్ అంటే కింద ఇచ్చిన వాటిలో ఏ డిస్ట్రిక్ట్ స్మాలెస్ట్ అని అడిగారండి. జనరల్గా ఆంధ్రప్రదేశ్లో మనకు ముందుగా 13 జిల్లాలు ఉండేవండి. ఆ 13 జిల్లాని 2022లో ఏం చేశారంటే డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి 2022లో ఆ 13 జిల్లాలని కాస్త 26 జిల్లాలుగా చేంజ్ చేశారండి. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం ద ప్రజెంట్ గవర్నమెంట్ దీన్ని 28 డిస్ట్రిక్ట్స్గా చేసింది అంటున్నారండి. సో ద చేంజెస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. ఏదైతే ప్రజెంట్ కండిషన్లో ఏవైతే లార్జెస్ట్ ఇన్ ఏరియా అట్ ద సేమ్ టైం స్మాలెస్ట్ ఇన్ ఏరియా టాప్ త్రీ గుర్తుపెట్టుకోవాలండి. 1, 2, 3 దెన్ స్మాలెస్ట్ ఇన్ ఏరియా. ఇక్కడ 1, 2, 3. అదేవిధంగా లార్జెస్ట్ బై పాపులేషన్, స్మాలెస్ట్ బై పాపులేషన్ అనే విధంగా టాప్ 3 గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామ్ డెఫినెట్లీ వస్తాయండి. లేటెస్ట్గా మనకు ఈ ఇయర్ వస్తుంది కదండి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే వస్తుందో సోషియో ఎకనామిక్ సర్వే, అందులో మనకు క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. దాన్ని బట్టి వీ విల్ అప్డేట్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకు న్యూగా చేంజ్ అయిన డిస్ట్రిక్ట్స్ ఇప్పటి వరకు క్లారిటీ లేదండి. చాలా మార్పులు జరిగాయి. న్యూ రెవెన్యూ డివిజన్స్ని యాడ్ చేశారు, కొత్త మండల్స్ని క్రియేట్ చేశారు, కొత్త డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ డేటా అండి. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. అక్కడ ఆన్సర్ మాత్రం యాజ్ పర్ దిక్కి పార్వతీపురం మన్యం ఇచ్చారండి. పార్వతీపురం మన్యం. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The next question అండి, the last question, who among the following is a heavy weight lifting champion who hails from Andhra Pradesh అన్నారండి. ఇది జస్ట్ డెఫినెట్లీ ఏ కరెంట్ అఫైర్ బిట్. అప్పట్లో ఆ కరెంట్ అఫైర్ బిట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే హెవీ వెయిట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి హెవీ వెయిట్ లిఫ్టింగ్ క్యాండిడేట్ అప్పుడు ఎవరు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సంబంధించిన వాళ్ళు అని అంటే దండముడి రాజగోపాలరావు అండి. ఆన్సర్ దండముడి రాజగోపాలరావు. ఇట్స్ ఏ డైరెక్ట్ బిట్, కరెంట్ అఫైర్ బిట్. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. ఇది ఒక కరెంట్ అఫైర్ బిట్ అండి. దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మేక్ ఏ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.